ఇక మీదట రాజస్థాన్లో ఎలాంటి కరువు ఉండదు. ఉత్తరాఖండ్లో వరదలు ఉండవు. మీరు నదుల అనుసంధానం గురించి వినే ఉంటారు. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న 30కి పైగా ప్రధాన నదులను అనుసంధానించడం వల్ల ఒక చరిత్ర సృష్టించాము. ఇంతకీ ఈ నదుల అనుసంధానం అంటే ఏంటి? నదులను ఎలా కనెక్ట్ చేస్తారు? ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మెగా ప్రాజెక్టుగా ఎందుకు మారింది? భారతదేశపు తలరాత కొన్ని సంవత్సరాలలో మారబోతుంది. మన దేశ భవిష్యత్తును మార్చే ఒక గొప్ప ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మీద మన ఇండియన్ గవర్నమెంట్ పనిచేస్తుంది. ఈ ప్రాజెక్టు గురించి అప్పట్లోనే మన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఎన్నో కలలు కన్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆయన వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ ఆయన కలలను సాకారం చేయడానికి సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద మెగా ప్రాజెక్టు మీద మన వాళ్ళు పనిచేస్తున్నారు. ప్రపంచంలో ఉన్న జనాభాలో 18% జనాభా భారతదేశంలోనే ఉన్నారు. కానీ ప్రపంచంలోని నీరు 4% మాత్రమే ఇక్కడ ఉంది. ఇక్కడ ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే భారతదేశపు నదుల నీళ్లు వృధా అవుతూ ఉన్నాయి. కొన్ని కోట్ల లీటర్ల నది జలాలు సముద్రంలోని ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉన్నాయి. దానివల్ల మనకు తాగడానికి నీళ్లు దొరకడం లేదు. ఇంకొన్ని నదుల నీళ్లు మన పక్క దేశాలకు వెళ్ళిపోతూ ఉన్నాయి. పాకిస్తాన్ పూర్తిగా సింధు నది మీద ఆధారపడి ఉంది. ఆ సింధు నది జలాలు మన దేశం నుండే పాకిస్తాన్లోకి వెళుతూ ఉంటాయి. ఒకవేళ ఆ నీళ్లు మనం కనుక ఆపేస్తే పాకిస్తాన్ ఒక్క వారంలోనే గిలగిలలాడుతూ గింజుకుంటుంది. అయినప్పటికీ కూడా మన మీద టెర్రరిస్ట్ దాడులు ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. మరోవైపు బంగ్లాదేశ్లోని 3 ప్రధాన నదులలో ఒకటైన యమునా నది గంగా నదికి ఉపనది. ఇది కూడా మన భారతదేశం నుండి అరేబియా మహాసముద్రంలో కలుస్తూ ఉంటుంది. ఇక బ్రహ్మపుత్ర నది కూడా బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తూ ఉంటుంది. అయినప్పటికీ బంగ్లాదేశ్ ప్రభుత్వం అక్కడ నివసిస్తూ ఉన్న హిందువుల మీద అరాచకాలు దారుణాలు చేస్తూనే ఉంది. కానీ మన ఇండియాలోనే ఉన్న రాజస్థాన్, ఢిల్లీ ప్రజలు నీటి కోసం అలమటిస్తూ ఉన్నారు. మరోవైపు ఉత్తరాఖండ్ ప్రజలు ప్రతి సంవత్సరం వరదల సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టడానికి మన ఇండియన్ గవర్నమెంట్ ఒక మెగా ప్రాజెక్టు ప్రారంభించింది. దీని ఖర్చు దాదాపు 30 లక్షల కోట్లు. అయితే ఈ ప్రాజెక్టులో ఖర్చు చేసే ప్రతి పైసా కూడా ఎంతో విలువైనది. ఎందుకంటే ఇది కేవలం ప్రాజెక్టు మాత్రమే కాదు, ఎంతోమంది జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది, ఎన్నో కుటుంబాలను రక్షిస్తుంది. ముఖ్యంగా వరదలు ఎక్కువగా వచ్చే ప్రాంతంలో వరద నీటిని కలెక్ట్ చేసి దానిని కరువు ప్రాంతాలకు పంపిస్తుంది. దాంతోపాటుగా కొన్ని వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. మన దేశానికి కావలసిన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా అందిస్తుంది. ఇంతకీ ఈ నదుల అనుసంధానం ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఈ ప్రాజెక్టుల వల్ల మన ఇండియాకి ఎలాంటి లాభం కలగబోతోంది? ఈ మెగా ప్రాజెక్టు మొదటి దశలో నదుల అనుసంధానం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు భారతీయులైతే ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన భారతదేశంలో వ్యవసాయం చేయడానికి ఎక్కువగా ఉపయోగపడేవి నదులు. ఇవి ప్రకృతి ప్రసాదించిన అతిపెద్ద వరమని చెప్పుకోవాలి. అందుకనే మనం నదులను ఒక దైవంలాగా పూజిస్తూ ఉంటాము. ముఖ్యంగా 150 కోట్ల మంది భారతీయులకు నదులే జీవనాధారం. నదుల నీటిని సక్రమంగా ఉపయోగించకపోతే మనం పెద్ద తప్పు చేస్తున్నట్టే. ఒకవేళ నదుల నీటిని మనం సక్రమంగా ఉపయోగిస్తే భారతదేశం ప్రపంచ సూపర్ పవర్గా మారకుండా ఎవరూ ఆపలేరు. అందుకే మన ఇండియా ప్రపంచంలోనే అత్యంత పెద్ద మెగా ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. ఈ ప్రాజెక్టులో 37 నదులను 30 కనెక్షన్స్ ద్వారా ఒకదానికొకటి కనెక్ట్ చేయబడుతుంది. ఇందులో వరద నీటితో పొంగి పొర్లుతున్న నదుల నీరు ఎండిపోయిన నదులకు చేరుకుంటుంది. అంటే ఇక మీదట వరదలు ఉండవు, కరువు ఉండదు. ఇది చెప్పడం సులభమే, కానీ ఈ ప్రాజెక్ట్ చాలా కష్టం. ఇందులో ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఇది తెలుసుకోబోయే ముందు మన దేశంలో కొన్ని నదులు ఎప్పుడు పొంగి పొర్లుతూ ఉంటే మరికొన్ని నదులు పూర్తిగా ఎండిపోవడానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో జూన్ నెలలో ఋతుపవనాలు దాదాపు 4 నెలల పాటు వస్తాయి. ఈ కాలంలో దేశం మొత్తం మీద వర్షాలు పడుతూ ఉంటాయి. ఈ వర్షపు నీళ్లు నదులలోకి ప్రవహిస్తాయి. ఆ నదులు సముద్రంలోకి చేరుకుంటాయి. ఇలా దేశంలో చాలా మటుకు నదుల నీరు సముద్రంలోకి వృధాగా ప్రవహించడం వల్ల 2-3 నెలల తర్వాత దాదాపు 50% నదులు ఎండిపోవడం ప్రారంభిస్తాయి. ఎందుకంటే వాటి ప్రధాన నీటి వనరు వర్షం మాత్రమే. గంగా, బ్రహ్మపుత్ర, సింధు వంటి నదులు కేవలం వర్షాల మీద ఆధారపడి ఉండవు. అవి హిమాలయాలు కరగడం వల్ల వచ్చే నీరు ఈ నదులలోకి ప్రవహిస్తూ ఉంటుంది. అందుకనే ఈ నదుల దగ్గర నివసించే ప్రజలకు ఎప్పుడూ కరువు ఉండదు. కానీ ఇక్కడ మరొక భయంకరమైన సమస్య వరదలు. గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రతి సంవత్సరం కూడా వాతావరణంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి. మన దేశ ఉష్ణోగ్రతలు కూడా మారిపోతూ ఉన్నాయి. దానివల్ల పర్వతాల మీద ఉన్న మంచు
వేగంగా కరుగుతూ వరదలకు దారితీస్తూ ఉంది. ఉత్తర భారతదేశంలో ఉన్న ఈ నదులలోకి కోట్ల లీటర్ల నీరు చేరిపోతూ ఉంది. దాంతోపాటుగా క్లౌడ్ బర్స్ట్ కూడా ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. దీని కారణం వల్ల పర్వత నదుల్లో నీటి మట్టం భారీగా పెరిగిపోతూ ఉంది. ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలు తీవ్రమైన వరదలకు గురి అవుతూ ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు ఈ నదుల ప్రవాహాన్ని బ్యాలెన్స్ చేస్తే ఎలా ఉంటుంది అంటే కొన్ని నదులలో ప్రవహించే ఈ ఎక్స్ట్రా వాటర్ని ఎండిపోయిన నదులకు పంపించవచ్చు. ఇది దేశానికి వరదల వల్ల కలిగే నష్టాన్ని, కరువు వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. రైతులు వర్షపు నీటిపై ఆధారపడకుండా నదుల నీటి మీద డిపెండ్ అయ్యేటట్టు చెయ్యడమే కాకుండా మన వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఎక్కువగా పెరుగుతాయి. దీంతో పాటుగా నదుల మీద డ్యాములు కట్టడం వల్ల వాటర్ ఎలక్ట్రిక్ ప్లాంట్లు, సోలార్ ప్లాంట్స్ కారణంగా మన దేశంలో బొగ్గు లేకుండా గ్రీన్ ఎనర్జీ నుండి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇది కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఇప్పటికే మన జలమంత్రిత్వ శాఖ నేషనల్ ఇంటర్లాకింగ్ ఆఫ్ రివర్స్ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ 3 దశల్లో కంప్లీట్ అవుతుంది. మొదటి స్టేజ్ హిమాలయ ప్రాంతంలో ఉంది. అక్కడ గంగా, బ్రహ్మపుత్ర నదులతో పాటు వాటి ఉపనదుల మీద డ్యాములను నిర్మిస్తారు. దీంతో పాటుగా గంగా, యమున నదులను అనుసంధానించడం కూడా ఉంటుంది. ఇక తూర్పు వైపు ప్రవహించే సబర్మతి, నర్మదా నదులను కూడా గంగా నదితో కనెక్ట్ చేసే ప్లానింగ్ ఉంది. ఈ స్టేజ్ ఇప్పటికే ప్రారంభించబడింది. ఇక రెండవ దశలో మన సౌత్ ఇండియాలో ఉన్న 16 నదులను అనుసంధానిస్తారు. వాటిలో మహానది గోదావరి, కృష్ణ, కావేరి ఉన్నాయి. మరికొన్ని నదులను ఈస్ట్ వైపు ఉన్న నదులతో ఇంటర్లాకింగ్ చేస్తారు. ఈ ప్రాజెక్టులో కొన్ని సవాళ్లు ఉన్నాయి. వాటిలో మొదటిది, ఈ ప్రాజెక్టు కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. కాబట్టి బడ్జెట్లో దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ప్రైవేట్ ఫండ్స్ కూడా అవసరం. డబ్బు లేకపోతే ఈ ప్రాజెక్ట్ నిలిచిపోవచ్చు. ఇక రెండవ ఛాలెంజ్ ఏంటంటే ఇది సివిల్ ఇంజనీరింగ్కి ఒక సవాలనే అనుకోవాలి. ఎందుకంటే అన్ని నదుల ప్రవాహం, వాటి జియోగ్రఫీ, భూమి నిర్మాణం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ప్రతి నది మీద డ్యాములు కట్టేటప్పుడు కొత్త టెక్నాలజీని ఉపయోగించి డిజైనింగ్ చేయించాల్సి ఉంటుంది. ఇక మూడవ అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే చట్టపరమైనది. ఈ ప్రాజెక్టులో దాదాపు 15,000 కిలోమీటర్ల పొడవైన లాకింగ్ ఛానల్ నిర్మించాలి. దీని కారణంగా 55 లక్షల మంది నిరాశ్రయులవుతారు. వారిలో ఎక్కువ మంది రైతులే ఉంటారు. వీళ్లలో చాలామంది గిరిజనులు ఉండడం వల్ల పరిహారం ఇచ్చిన తర్వాత కూడా భూమిని వదిలి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా ఉండకపోవచ్చు. దానివల్ల ఈ విషయం కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. మొత్తానికి మన ప్రధాని నరేంద్ర మోడీ కెన్-బెత్వా ఇంటర్లింక్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు మీద దాదాపు 45,000 కోట్లను ఖర్చు చేయబోతున్నారు. ఇది ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతానికి ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. ఇండస్ట్రీస్కి కూడా ఎక్కువగా వాటర్ సప్లై పెంచడానికి ఈ ఇంటర్లింకింగ్ ప్రాసెస్ ఎంతో ఉపయోగపడుతుంది. మధ్యప్రదేశ్లోని 10 జిల్లాలకు ఈ ప్రాజెక్టు వల్ల ఎంతో లాభం కలగబోతుంది. మధ్యప్రదేశ్లో ఛత్తర్పూర్ జిల్లాలో ఒక 77 మీటర్ల ఎత్తైన ఆనకట్ట కట్టబోతున్నారు. దాంతోపాటుగా 2,221 కిలోమీటర్ల పొడవైన కాలువలో 2 కిలోమీటర్ల పొడవైన భూగర్భ సొరంగం కూడా నిర్మించబడుతుంది. బుందేల్ఖండ్లో ఉన్న 10.6 హెక్టార్ల భూమికి సాగునీరు అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. దాంతోపాటుగా ఆ ప్రాంతంలో నివసిస్తున్న 62 లక్షల మందికి తాగునీరు లభిస్తుంది. ఈ ప్రాంతంలో టోటల్గా 2,000 గ్రామాలు ఉన్నాయి. 40 లక్షల మంది ప్రజలు మధ్యప్రదేశ్లో, 20 లక్షల మంది ఉత్తరప్రదేశ్లో నివసిస్తున్నారు. వీళ్ళందరికీ లాభం చేకూరడమే కాకుండా 27 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయబడుతుంది. పాత చెరువులకు కూడా మరమ్మతులు చేస్తారు. వాటిని కూడా లింక్కి అనుసంధానం చేయడం వల్ల ఆ చెరువులలో కూడా నీరు నిండుతుంది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పన్నా నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్లో పెద్ద ఎత్తున అడవులను నిర్మూలించాల్సి వస్తుంది. దాదాపు 20 నుండి 30 లక్షల చెట్లను నరికేస్తారు. ఎక్కువగా రాబందుల గూడు ఉండే ప్రాంతాలు ప్రభావితమవుతాయి. ఇక ఐఐటి బాంబే చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం సెప్టెంబర్ నెలలో వర్షపాతం దాదాపు 12% వరకు తగ్గిపోతుంది. 1,400కు పైగా కుటుంబాలు నిరాశ్రయులవుతారు. దేనికైనా లాభంతో పాటు నష్టం కూడా ఉంటుంది. అయితే నష్టం కంటే లాభం ఎక్కువ ఉన్నప్పుడే మనం ఆ పనిని చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులో నష్టాలు ఉన్నప్పటికీ కూడా లాభాలు కూడా చాలానే ఉన్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.